అత్తగారు, మా మామ, మా ఆయన నీకు పిల్లలు పుట్టట్లేదు, ఒక పిల్లతో ఆగిపోయింది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్డుపోద్ది అని అది ఇది అని నాకు చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక ఫైల్ తీసుకున్నా మేడం. అంటే నీకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టిందని హెరాస్మెంట్స్ ఉన్నాయి నీకు, బాగా హింసించారు మేడం. మా మేనమామ ఒక తాగుబోతాడు మేడం, ఎప్పుడు ఉండమంటాడో ఎప్పుడు వెళ్ళమంటాడో కూడా తెలియదు మేడం. 15 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంది మేడం చిన్న తరపులో. మా అయ్యంపటే పనికి వచ్చి అన్నయ్య వదిన అనుకుంటే తిరిగి మరీ పెళ్లి చేసుకుంది మేడం. నాకు మా భర్తే కావాలని నేను వచ్చేసాను మేడం. ఏది ఆ పనికి మాలినోడా? నీ శాలరీ తీసుకుంటూ, నీ డబ్బు తీసుకుంటూ, నీ కష్టార్జితం తీసుకుంటూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదనే వ్యక్తి నీకు కావాలి. ఆ అబ్బాయి చేసుకున్న సులువుగా నేను చేసుకోలేను మేడం. ఇప్పుడు నుంచే కష్టపడి బతకాలంటే నేను ఎంత బతికేది మేడం పెళ్లి వేసుకొని. ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి మైనర్. ఇలాంటి వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టడం ఎట్లా అనేది నువ్వు కదా. అతను నీకు భర్త, జీవితకాలం వాడిని కోట్ల చుట్టూ తిప్పి హింసించాలి. సతీ సావిత్రులా మీరు అన్నమ్మా మొగుడు ఎట్టపోయినా కానీ నెత్తిన పెట్టుకు తిరుగుతానంటే. అమ్మ మీ అమ్మాయా? మా అమ్మాయి మేడం. నాన్న ఇట్రమ్మ. మీ నాన్న చూసావా? చూసాను. ఎన్ని రోజులైంది చూసి? అమ్మ ఏడుస్తుందా రోజు? ఏడుస్తుంది. డాడీ కావాలా అవసరం లేదా? డాడీ రోజు తంతాడంట అమ్మని. కొడతాడా? మరి అట్లాంటి డాడీ కావాలా? కావాలా? బాగా చదువుకున్నాను, ఓకేనా? జా. ఏమయ్యా మీ ఆవిడకి విడాకులు ఇచ్చావా? ఇచ్చావా ఇవ్వలేదా? ఇవ్వకుండా ఇంకో అమ్మాయిని 15 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. మీ అమ్మా నాన్న అందరూ దగ్గరుండి పెళ్లి చేశారు, జైలుకి వెళ్తారా అంతా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెళ్లిళ్ళు చేసుకుని వదిలేస్తావా? మరి కొడతారు నిన్నే. నువ్వేదో ఒకటి సెటిల్మెంట్ అన్నా చేసుకోవాలి, లేదా అమ్మాయి నాకు ఇప్పుడు భర్త కావాలని నేను ఏడుస్తుంది ఇక్కడ పడి. ఏం చేస్తావు ఇప్పుడు? ఆ రెండో అమ్మాయిని ఏం చేస్తావు, ఈ అమ్మాయిని ఏం చేస్తావు? ఏమా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? చింతలపూడి మండలం మేడం, పశ్చిమ గోదావరి జిల్లా. చింతలపూడి పక్కంపటే మధ్య మధ్యలో కూడా చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను మేడం. వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు? అవును మేడం. ఏంటమ్మా అంత కష్టం? నాకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది మేడం. నాకు 9 సంవత్సరాల పాప. పెళ్లి అయిన 6 సంవత్సరాల పిల్లలు ఉన్నావు. ఎంత నీ వయసు ఎంత? 28 సంవత్సరాలు మేడం. కరెక్ట్ గా మేజర్ అవగానే పెళ్లి చేశారు మేడం. మా 6 సంవత్సరాల దాకా మా ఆయన బాగానే ఉన్నాడు మేడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారమ్మా? మా వ్యవసాయం ఉంది మేడం, వ్యవసాయం చేస్తారు మేడం. నేను కూలి పనులకి వెళ్తుంటా మేడం. అంటే మీకు పొలాలు ఉన్నాయా లేకపోతే పనికే వెళ్తారు? పొలాలు ఉన్నాయి మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఒక 7 ఎకరాల దాకా ఉంది. ఎవరికి? మీ ఆయన వాళ్ళకి? మా అత్తగారు పిల్లలకు ఉంది మేడం. మీకు ఉన్నాయా? మాకు లేదు మేడం, మా పుట్టింటి వాళ్ళకి. ఇంకా నువ్వు కూలి పనికి వెళ్ళడం ఎందుకు? మీ 7 ఎకరాలు చేసుకుంటే సరే. మా ఆయన కొద్దిగా ఒక్కడే కొడుకని గర్వం చేసి ఆయన ఏం పని చేయడు. సో ఉన్న 7 ఎకరాలు మీ అత్త మామ చూసుకుంటారు, కౌలుకి ఇచ్చుకొని ఇక వాళ్ళే చూసుకుంటారు మేడం. ఓకే. మా ఆయన ఇక తాగటం గట్ట చేస్తాను మేడం. ఏం చదువుకున్నాడమ్మా? 7, 6 చదివింది అనుకో. నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్ పూర్తయింది మేడం అది. ఓకే. కట్నం ఎంత ఇచ్చారు? కట్నం ఇచ్చారు మేడం, 3 లక్షలు ఇచ్చారు మేడం. ఆ 7 ఎకరాలు చూపించి కట్నం వసూలు చేశారా? 3 ఎకరాలు కట్నం వసూలు అంటే పొలం ఇస్తున్నా అంటే వద్దన్నారు మేడం. మాకు ఎంత ఉంది, 10 ఎకరాలు అవసరం లేదు, చూపించుకొని ఇగో మాకు 3 ఎకరాలు క్యాష్ రూపంలో ఇవ్వండి అంటే మీ అమ్మ నాన్న ఏదో కష్టపడి ఇచ్చారు మేడం. బంగారం. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒక అమ్మాయిని, 2 అబ్బాయిలు మేడం. తనెవరు? మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మేడం. ఓకే. బంగారం గట్ట పెట్టారు మేడం. పాప పుట్టాక 3 సంవత్సరాలకి 3 నెలలు ప్రెగ్నెన్సీ ఒకటి పోయింది మేడం. ఇక అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదని నాకు ఇంట్లో బాగా టార్చర్ ఎక్కువైంది మేడం. మా అత్తగారు, మా మామ, మా ఆయన నీకు పిల్లలు పుట్టట్లేదు, ఒక పిల్లతో ఆగిపోయింది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్డుపోద్ది అని అది ఇది అని నాకు చిత్రహింసలు పెడుతుంటే. అంటే ఆడపిల్ల పుట్టిందని హెరాస్మెంట్స్ ఉన్నాయి నీకు, బాగా హింసించారు మేడం. తట్టుకోలేక పాయిజన్ తీసుకున్నా మేడం. ఏం పాయిజన్? గులకలు తీసుకున్నాను మేడం. ఏది పొలాల్లో వేసేవి అవి? తాగితే ఎట్టో అదృష్టం బాగుండి బతికా మేడం.
ఎందుకు అదృష్టం బాగుంటాం, పోతే ఏవో పని అయిపోయేదిగా. ఏం చేస్తాం మేడం, ఇంట్లో మనిషి ఎంత లేదు, పనికి వెళ్తా, కష్టపడి పని చేస్తా, ఏం నేను చేస్తావు పని నీ చేయడు, డబ్బులు? మా ఆయన తీసుకుంటాడు మేడం. నువ్వు పని చేసి వచ్చే డబ్బులు కూడా మా ఆయన ఆయనే తీసుకుంటాడు, ఫోన్లలో మ్యాచ్లు కట్టుకోవటం, కోడి పందాలు ఆడటం చేస్తాడు. బంగారం మొత్తం తాకట్టు పెట్టుకొని జలసా చేసిండు మేడం. ఆ కష్టం పడలేక కష్టాన్ని తప్పించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేస్తావు. చేసా నీ మేడం. కూతురు ఏం చెయ్యాలా? ఇక ఆ టైంలో ఇక నాకు పిల్ల కూడా గుర్తు రాలేదు మేడం. తట్టుకోలేక అమ్మ బాధ. ఉంటే 100 మంది ఉన్నట్టే లెక్క. ఆ నాకు పనికి మళ్ళీ ఫ్యామిలీలో నీ కూతురుని వదిలేసి నువ్వు చచ్చిపోదావు అనుకున్నావు. అంటే నీ కష్టాలు నువ్వు తప్పించుకుంటే చాలా, పిల్ల ఏమైపోద్ది ఒక్కసారి నాకు ఆలోచించాలి కదా. వెనక మా అమ్మ లేదు మేడం. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందంట మేడం. మా మరి ఆ మేనత్త బాధ ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. మా మేనత్త సేమ్ అదే నీ కూతురు ఫేస్ చేయాలా? ఒక్క సెకండ్ ఆలోచించలేదా సూసైడ్ అటెంప్ట్ చేసే ముందు? అదృష్టం కొద్ది బతికావు, ఆ పిల్ల అదృష్టం బాగుండి. ఎప్పుడు చేసావు తల్లి ఇది? అవుతుంది మేడం, 3 సంవత్సరాలు 3 అవుతుంది మేడం. సంవత్సరాల క్రితం. అయినా సరే ఇక హాస్పిటల్లో చూయించుకున్నా మేడం. ఎలా బతికావు? వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్లారు మేడం. వాళ్ళకి తెలిసింది నువ్వు మింగేసావని. వాళ్ళ ఇంట్లోనే సూసైడ్ అసలు చేస్తే అంటే ఏదైనా గొడవ జరిగితే వేసేసుకున్నావా? లేదు మేడం, ఇట్టే టార్చర్ పెడుతున్నారు మేడం. కొడతాడా? కొడతాడు మేడం. తాగొచ్చి బెల్ట్ తీసుకొని, అంటే మరి అంత బీభత్సం కొట్టలేదు కదా మేడం. ఆ మధ్యన ఇక తాగిచ్చినప్పుడు కొట్టోడు. అయితే మేడం 7 ఎకరాల పొలం ఉంది అంటున్నావు, ఒక నాంతాడు గాని ఓ చిన్న గోల్డ్ ఐటమ్ గాని ఏమీ లేదు మేడం, మొత్తం తాకట్టు పెట్టిండు మేడం. పని చేయడు మేడం, నేను పని చేసిన డబ్బులే లాక్కుంటాడు మేడం. మరి మీ అత్త మామ ఏమనరా? కొడుకు ఒక్కడే కొడుకు అని ఆయనకి సపోర్ట్ పడదు. నీకు నచ్చిందని తెచ్చుకోరా, పెళ్లి చేసుకోరా, ఎవరు వస్తా నేను చూస్తా, ఏం చేస్తాను నేనే చూస్తా, చూసుకోడు, మళ్ళీ ఇంకో పెళ్లి ఎవరినైనా తెచ్చుకోమంటున్నారు. తెచ్చుకో అంటున్నారు మేడం. ఎందుకంటే నీ వెనకాల ఏదో బలగం లేదు, అడిగే వాళ్ళు లేరు కదా అని. అయితే మా మేనత్త మేనమామ సాది పెళ్లి చేశారు మేడం. మా మేనమామ ఒక తాగుబోతాడు మేడం. ఎప్పుడు ఉండమంటాడో ఎప్పుడు వెళ్ళమంటాడో కూడా తెలియదు మేడం. ఇప్పటికి నేను కష్టపడుతున్నానంటే, నేను కష్టపడి పని చేసుకొని ఇక్కడ ఈ దాకా వచ్చా మేడం. పోలీస్ కేసు పెట్టా మేడం. మా ఆయన ఒక 2 నెలల క్రితం నన్ను కొడుతుంటే, బాగా హింస పెడుతుంటే పిల్లని తీసుకొని మా పుట్టింటికి వచ్చా మేడం. పుట్టించుకో వచ్చిన 10 రోజులకే 15 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని మేడం, చిన్న తరపులో. ఆ అమ్మాయికి ఇదివరకు పెళ్లి అయ్యింది. మా అయ్యంపటే పనికి వచ్చి అన్నయ్య వదిన అనుకుంటే తిరిగి మరీ పెళ్లి చేసుకుంది మేడం. అంటే ఆ ఊర్లో అమ్మాయి అమ్మాయి కూడా మా ఊరు అబ్బాయికి పెళ్లి అయ్యింది, ఒక కూతురు ఉంది అని తెలుసు మేడం. అన్నయ్య అన్నయ్య అని పిలిచింది మేడం. పోలీస్ కేసు పెట్టా మేడం. మీ ఊర్లో బియ్యం బంజర్లో కేసు పెట్టా మేడం. పెడితే వాళ్ళు దొరకలేదు మేడం. నేను పెట్టిన 10 రోజులకి. అసలు పెళ్లి అయిందని నీకు ఎలా తెలుసు నాన్న? వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టారు మేడం. అమ్మని ఉన్నాయా? అమ్మాయి వాళ్ళ అమ్మ ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. మా అమ్మాయికి పెళ్లి అయ్యింది, అల్లుడు ఫలానా వాడని. ఇంత డెవలప్ అయిపోయినా అందరూ ఇన్స్టాగ్రామ్లో వాడేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఏంటి నాకే తెలియదు ఇంతవరకు. వాళ్ళే మేడం. అమ్మని గ్రాండ్ గానే చేసుకున్నారు పెళ్లి. ఆ పేపర్ ఏంటమ్మా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఇవ్వమ్మా నేను చూసుకుంటాను. ఈ మా పెళ్లి ఫోటోలు మేడం, మా పెద్దోళ్ళ సమక్షంలో చేసిన ఫోటోలు మేడం. ఇది ఎక్కడ గుడిలోదా? ఏ గుడి ఇది? చిన్న తరపుతే ఇక్కడేనా? కాదమ్మా, ఒక పెళ్లి చేసుకున్నాడు, పాప ఉంది, అంతా తెగించి ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ పిల్లలు పుట్టట్లేదని. పాప ఉందిగా. సరిపోరా ఇగో మేడం, నేను హాస్పిటల్లో చూపించుకున్న రిపోర్ట్లు కూడా తెచ్చాను మేడం. నేను ఎఫ్ఐఆర్ ఏమైందమ్మా? కంప్లైంట్ ఇచ్చావు కదా. వాళ్ళు 10 రోజులకి తీసుకొచ్చారు మేడం. వాళ్ళిద్దరిని పట్టుకొస్తే నాకు ఆమె వద్దు, నాకు ఈఎంఐ కావాలి, నేను ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటా అది ఇదని మాట్లాడాను మేడం. అయితే ఎకరం భూమి పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు మేడం. చేశారా? చేయలేదు మేడం. నా బంగారు మొత్తం ఇడిపిస్తానన్నారు, ఇడిపిలేదు మేడం.